గులాబీ పార్టీ బారాస పార్టీ రేపు చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిందే. ఆ ప్రాజెక్టు దగ్గరే కాళేశ్వరంతో తెలంగాణ రైతులు పొందిన లాభాన్ని అక్కడే వివరిస్తామని గులాబీ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అది అలా ఉండగా బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ పిలుపు వేళ తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ రేపు చెలో మేడిగడ్డకు దీటుగా కాంగ్రెస్ పార్టీ చెలో పాలమూరు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ రోజు గాంధీ భవన్లో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి మాట్లాడుతూ, కన్నీళ్ల గాథలు ఉన్న పాలమూరు ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. తెలంగాణని 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలించిన పాలమూరు జిల్లాకు ఒక్క చుక్క నీరు రాలేదే అన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా నేటికి నీళ్లు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 262 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకుంటే గులాబీ పార్టీ హయాంలో కేవలం 212 టీఎంసీల నీటినే వాడుకున్నారన్నారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన మన వాటా అడిగి తెచ్చుకోలేని అసమర్థుడు కేసీఆర్ అని వంశీచంద్ర రెడ్డి మండిపడ్డారు. పాలమూరును సస్యశ్యామలం చేశారని గులాబీ దళపతి కేసీఆర్ సొల్లు చెబుతున్నాడని, పాలమూరు ప్రజలపై అంత నమ్మకం ఉంటే మీకు దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని వంశీచంద్ర రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని రేపు చేపడుతున్నట్లు వంశీచంద్ర రెడ్డి ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.